వెల్కమ్ టు సాక్షి సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను కార్తీక్ కర్వా. నేను దుర్గా. కృష్ణలంకలోని గాదె సాయి కృష్ణ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాయి కృష్ణ మిస్సింగ్, ఆ తరువాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఇక సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. కన్నీరు మున్నీరవుతోన్న సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని ఓదార్చారు. ఇక ఈ సందర్భంగా గాదె సాయి కృష్ణ ఘటనపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, న్యాయ సహాయం చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. ఇక్కడ కోర్టు పాత్రను ఏకంగా వీళ్ళే తమ చేతుల్లోకి తీసుకొని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలోనే చనిపోవడానికి కారణమవుతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా వత్తాసు పలుకుతూ ఉంటే, ఈ సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యల మాదిరి కేవలం ఒక చిన్న అధికారిని సస్పెన్షన్, టెంపరీగా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం మాత్రమే చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఇది ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుంది? ఇది ఫుల్ స్టాప్ పడాలి అని అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న సంగతులు బయటికి రావాలి. ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చావులకు కారణమైతే ఆ పోలీసుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో ఇంత డిలే జరిగింది? చివరికి మీరు యాక్షన్ తీసుకుంది కంటి తుడుపు చర్యగా కేవలం సస్పెన్షన్ మాత్రమే, టెంపరీగా ఉద్యోగం నుంచి పక్కన పెట్టిన పరిస్థితులు మాత్రమే చేశారు అని అంటే దాని అర్థం ఇది ఒక్కరితో కాదు, ఇది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరుగుతూ ఉన్న క్రైమ్ అని. ఈ క్రైమ్లో ఒకరు కాదు, ఒక సిఐ ఒకడే కాదు, ఈ సిఐకి పైన ఏసీపీ, ఏసీపీకి పైన కమిషనర్, కమిషనర్ పైన చివరికి డీజీపీ దాకా కూడా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. డిమాండ్ చేయడమే కాకుండా న్యాయ పోరాటంలో ఈ తల్లికి, ఆ చనిపోయిన ఇంకొక పిల్లాడి కుటుంబానికి న్యాయ పోరాటంలో వాళ్ళకు సంపూర్ణంగా తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా వాళ్ళకు తోడుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపున ఇంత హేయమైన కార్యక్రమం జరిగింది అని అంటే ఆ సిఐని, ఏసీపీని, ఆ బాధ్యులైన కమిషనర్ను, వీళ్ళందరినీ డీజీపీ వరకు కూడా మర్డర్ కేసు ఛార్జ్ చేసి స్టేషన్లలో పెట్టాల్సింది పోయి కేవలం ఒక సిఐని టెంపరీగా సస్పెన్షన్ అంటే దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా ఒక అధికారిని తప్పించినారు. ఇదా ఈ రాష్ట్రంలో మనం చూడాల్సింది? తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. ఈ పిల్లాడైనా కానీ చేసిన తప్పుకు కోర్టులు ఉన్నాయి. కోర్టు ఈ పిల్లాడికి కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని చెప్పి సమన్ చేసింది. వీళ్ళు చేయాల్సింది ఏంది? ఆ పిల్లాడిని తీసుకొని రావడం, కోర్టుకు సబ్మిట్ చేయడం. అది పోలీసులు చేయాల్సింది. ఏం శిక్ష వేయాలి, ఆ పిల్లాడు చేసిన తప్పేంది, ఆ తప్పులో నిజం ఉందా లేదా అన్నది ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత జడ్జు తనకు ఏ శిక్ష కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే ఆ శిక్ష కోర్టు వేస్తుంది. ఈ తల్లితో పాటు ఆ అబ్బాయి చిన్నమ్మ, ఆ లాయరు, వాళ్ళిద్దరూ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి, ఆ దుర్గమ్మ లాయర్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి రాతపూర్వకంగా ఇది జరుగుతూ ఉంది అని చెప్పి ఏకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది? చివరికి చెత్తబుట్టలెక్కి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీ సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోవాల్సింది పోగా సిపి ఏం చేస్తూ ఉన్నారు? తల్లి దగ్గరికి మిగతా వాళ్ళని పంపించి బేరం పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదో జరిగింది, నా కొడుకు ఏదో జరిగింది అని చెప్పి ఆ తల్లికి పూర్తిగా అర్థమై జూన్ 2వ తారీఖున
హైకోర్టులో హీబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా కొడుకును వీళ్ళు హత్య చేసినారు, నా కొడుకు కనిపించడం లేదు, నా కొడుకును దయచేసి నాకు చూపించండి అని చెప్పి తల్లి ఆవేదనతో పిటిషన్ వేసినారు. కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి హీబియస్ కార్పస్ మీద స్పందించే కార్యక్రమం చేస్తే ఆ తర్వాత మనలాంటి వాళ్ళు అందరూ కూడా జరుగుతూ ఉన్న అన్యాయాన్ని చూడలేక అందరూ కూడా ఆ తల్లికి సపోర్టుగా నిలబడితే అప్పుడు గత్యంతరం లేక ఈరోజు సిఐని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పి చెప్పగలరా? సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని? మే 9వ తారీఖు నుంచి ఈ తల్లి తన కొడుకుకు జరుగుతూ ఉన్న అన్యాయమైన పరిస్థితిని చూడలేక తల్లిని పోలీస్ స్టేషన్లోకి పిలిచి నీ కొడుకు ఫోటోకు దండేసుకో అని చెప్పి ఏకంగా సిఐ మాట్లాడుతూ తల్లిని హేళనగా మాట్లాడమే కాకుండా చివరకు తన సాయి అనే ఆ పిల్లాడి చావుకు కూడా కారణమయ్యే పరిస్థితిలోకి పోతే ఆ రోజు నుంచి 9వ తారీఖు నుంచి ఆ తల్లి ప్రతిరోజు తనకు సమాచారం అందే కొద్దీ ఆ సెల్లులో జరుగుతూ ఉన్న విషయాల మీద తనకు మిగతా వాళ్ళు సమాచారం తనకి ఇచ్చే కొద్దీ తన కొడుకు ఏదో జరుగుతూ ఉంది, పోలీసులు తీసుకొచ్చారు, ఆ స్టేషన్లో తనను పెట్టారు, తనను కొడతా ఉన్నారు, చిత్రహింసలు పెడతా ఉన్నారు అని చెప్పి తనకు అర్థమయ్యి అదే పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, ప్రతిరోజు ఆ తల్లి అక్కడికి వెళ్ళి నా కొడుకును నాకు చూపించండి అయ్యా అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. గాదే సాయికృష్ణ ఘటనలో బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిస్తే కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. చంద్రబాబు ఎల్లో మీడియాను రంగంలోకి దింపి కావాలనే కులం మతాలను తీసుకొచ్చి ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు కన్నబాబు. డీజీపీ దగ్గర నుంచి డీజీపీ, సిపి, ఏసీపీ, అక్కడ సిఐ లేకపోతే అతని స్టాఫ్ వీళ్ళందరూ బాధ్యులు. మేమేమో ఇది పోలీసులు చేసిన ఒక హత్య, అసలు ఇది ఇంకా పరాకాష్ట, ఇది చంపేసి బూడిద చేసేయడం అనేది. స్వయంగా తల్లి వెళ్తే ఆ పోలీసులు ప్రవర్తించిన తీరు అనేది పోలీసులు ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తున్న తీరుకి ఒక నిలువుట అర్థం లాంటిదని చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని ట్విస్ట్ ఇచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారిని మేము ఇరికించాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ అన్నట్టుగా, దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారే దానికి డైరెక్షన్ ఇచ్చినట్టుగా వార్తలు రాస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఇది పూర్తిగా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చూసే ముఖ్యమంత్రి, హోంమంత్రి, అధికారులకు సంబంధం తప్పించి అసలు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? ఇవన్నీ కావాలని దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇదేదో ఒక కులం ఇష్యూ లాగా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ దీన్ని ఏదో రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటుంది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన కార్యకర్త ఇల్లు కూల్చివేత ఘటనలో మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టు షాక్ ఇచ్చింది. 2 నెలల క్రితం మచిలీపట్నంలో జనసేన కార్యకర్త ఇంటిని మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు కూల్చివేశారు. కమిషన్లు ఇవ్వనందుకు ఇంటిని కూల్చివేశారని జనసేన కార్యకర్త వెంకటాచలం ఆరోపిస్తుండగా అక్రమ కట్టడం అయినందునే కూల్చేశామని మంత్రి కొల్లు రవీంద్ర సమర్థించుకున్నారు. అయితే వెంకటాచలానికి అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేసిన స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఇక అంతేకాకుండా జనసేన కార్యకర్త ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేస్తూ ఇంటి నిర్మాణంలో అధికారులెవరూ జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో లోక్ భవన్కు వెళ్లి గవర్నర్తో భేటీ అయ్యారు. డిఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలని గవర్నర్ను కోరారు. డిఎస్సీపై మంత్రి లోకేష్ పిల్ల చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు బొత్స సత్యనారాయణ. నిజంగా చర్చ కోరుకుంటే లోక్ భవన్కు రావాలని సవాల్ విసిరారు బొత్స. ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి, ఎలివేషన్ ఉన్నవాడికి వచ్చింది ఉద్యోగం పర్వాలేదని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా కాకుండా సొంత వరకు వస్తే ఎలా ఉంటుంది? నేను వచ్చిన వాళ్ళందరూ సొంత అనట్లేదు, కానీ ఆలోచన తెప్పించారు. నిజంగా
ఇందులో ఈ ఫ్రాడ్లు ఇరుక్కోకుండా న్యాయంగా వచ్చిన వాళ్ళకి కూడా నువ్వు ఇందులో ముద్దరికి చేసేవే వాళ్ళని ధర్మం ఇది ఇదేం పరిపాలన ఇవన్నీ కూడా చెప్పాం గవర్నర్ గారికి. అందుకు మేము డిమాండ్ చేశాం దీని మీద న్యాయ విచారణ జరగాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీతో జరిగితే న్యాయం జరగదు, దానివల్ల ఉపయోగం లేదు. అందుకు సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని డిమాండ్ చేశాం. రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు విధ్వంసకర పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందన్నారు. 99% హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీనే అని అన్నారు. ఇక పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. రంపచోడవరం నియోజకవర్గ క్యాడర్తో సమావేశమైన వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చూస్తా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్లలో జరిగిన పాలన ఒకసారి ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగానే మారింది. ఇంతకుముందు జగన్ను చూసాము, 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనను చూసాము. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా ఈ 2 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. తేడా ఏమిటి అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా నిజంగానే చర్చనీయాంశంగానే జరిగింది. ఈరోజుకి కూడా నేను చెప్తా ఉన్నా, మన 5 సంవత్సరాల పాలనలో గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా, ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా పాలన అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం అందించగలిగినాము అని గర్వంగా కూడా చెప్పగలుగుతాం. చెరువులు, కుంటలు, నాలాలను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శివారు గుర్రంగూడలో వన మహోత్సవాన్ని సీఎం ప్రారంభించారు. ఎవరు ఏమనుకున్నా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. మూసీ తీరంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రతిపక్ష నేతలకు పట్టడం లేదన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు నదిని సుందరీకరిస్తామని స్పష్టం చేశారు ఆయన. ఎవరేమనుకున్నా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు నీ సబర్మతి రివర్ ఫ్రంట్, నీ యమునా రివర్ ఫ్రంట్, నీ గంగా నది రివర్ ఫ్రంట్ కంటే అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేసే బాధ్యత నాది. ఈ వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవడైనా సరే చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీసి ఈపులకు సున్నం పెట్టే బాధ్యత కూడా మా హైడ్రా మేము తీసుకుంటామని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. రాయదుర్గం భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. 3 వారాల పాటు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశించింది. ఇక ఇటీవల వేలంలో రాయదుర్గంలో ఎకరా ధర 237 కోట్లు పలికింది. వేలం వేసిన భూమిలో 5 ఎకరాలు తమవేనని ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇక దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 3 వారాలు స్టే విధించింది. అనంతపురంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నేరుగా జోక్యం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిని నిలబెట్టి రాజకీయ కార్యకర్త ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని టీడీపీ దుశ్చర్యలపై డిప్యూటీ తహసీల్దార్కు కంప్లైంట్ చేశారు. ప్రత్యక్షంగా ఆఫీసర్ల స్థానాలను కూడా ఆక్రమించుకొని తమ ఇష్ట రాజ్యంగా ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని, సరి కార్యక్రమాన్ని, నిర్వహించే కార్యక్రమాన్ని జరిపిస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఇదే సింగనమల హెడ్ క్వార్టర్స్ లో సచివాలయంలో ఉన్న ఆఫీసర్లు బియ్యలు బయట ఉంటే అక్కడ వాళ్ళ డైరెక్టర్ అట ఆయన పోయి కూర్చొని ఇచ్చాడట, తీసుకుంటా అంట, ఓట్లు పీకేస్తా అంట, పెట్టుకుంటా అట. ఆయన చాలా అక్కడ కూర్చొని ఎన్నికల ఓట్ల యొక్క ప్రక్రియను అతను అక్కడ శాసిస్తా ఉన్నాడు. కర్నూలులో పచ్చ పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యులు మొదలుకొని కాంట్రాక్టర్లపై దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
శ్రీరామ్ నగర్లో డ్రైనేజ్ పనులు చేస్తోన్న కాంట్రాక్టర్ రంగయ్యపై దాడి చేశారు. స్థానిక టీడీపీ నేత తనకు కప్పం కట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులమంటూ 40 లక్షల పనులకు 5 లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దాడిలో తన చెవి కర్ణబేరిపోయిందని బాధితుడు రంగయ్య వాపోయారు. ఫిర్యాదు చేస్తే 3 టౌన్ పోలీసులు పట్టించుకోవటం లేదని తెలిపారు. తక్షణమే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ భవిష్యత్తు కార్యాచరణ, ఉద్యోగుల సంక్షేమంపై మంత్రి పొన్నాం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 11% ఫిట్మెంట్ను జూలై 1న అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగి శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన నిధులను త్వరగా అందించాలని తెలిపారు. శంకర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 26న చేయాలనుకున్న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్ 30వ తేదీకి వాయిదా వేసింది. సీఎంతో భేటీ అయిన మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించారు. వరుస సెలవుల కారణంగా రైతు భరోసా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 30న మధ్యలో సీఎం రేవంత్ నిధులు విడుదల చేయనున్నారు. L&T నుంచి మెట్రో టేకోవర్ పై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రుణ బదిలీ ఆగిపోవడంపై సీఎంకు అధికారులు వివరించారు. రుణ బదిలీ జరిగేలా కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తేవాలని మంత్రులకు సీఎం సూచించారు. పంట కొనుగోళ్లపైన సమావేశంలో కీలక చర్చ జరిగింది. కామారెడ్డి కాంగ్రెస్లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గాంధీ భవన్లో జరిగిన క్రమశిక్షణ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి షబీర్ అలీపై ఇందు ప్రియారెడ్డి ఫిర్యాదు చేశారు. షబీర్ అలీ తనను అవమానించారని కంప్లైంట్ చేశారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి షబీర్ అలీ వివరణ ఇచ్చుకున్నారు. మార్ఫింగ్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేశారని షబీర్ అలీ కమిటీకి తెలిపారు. ఆయన వివరణ ఇచ్చాక కూడా ఇందు ప్రియారెడ్డి ఫిర్యాదు చేయడం హస్తం పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, వనమ రాఘవ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. దీంతో కొందరు కుర్చీలను విరగ్గొట్టి ఆందోళనకు దిగారు. వనమ రాఘవ కార్యకర్తలతో సమన్వయంతో ఉండాలి తప్ప బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. పార్టీ సస్పెన్షన్ ఇంకా రద్దు కాలేదని, వనమ పద్ధతి మార్చుకొని సమన్వయ కమిటీలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. వేదిక మీద నుంచి రాఘవ కిందికి దిగి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో రైలుకు కేంద్రం నుంచి రావాల్సిన రుణాన్ని ఎవరో ఆపుతున్నట్టు తమకు అనుమానం ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లోన్ రాకపోతే తమ వద్దనున్న ప్లాన్ బిని అమలు చేస్తామని అన్నారు. 7 రకాల సన్నధాన్యానికి దేశంలో మంచి డిమాండ్ ఉందన్నారు. సన్నాలకు గతంలో 2000 కోట్లు బోనస్ ఇచ్చామని, ఇప్పుడు బోనస్ నిధులు పెరుగుతాయని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు దుష్ప్రచారం తగదని, రైతులకు బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు ఆయన. రాజన్న సిరిసిల్ల జిల్లా కేసీఆర్ నగర్లో పానీపూరి తిని అస్వస్థతకు గురైన 20 మంది పిల్లలను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పరామర్శించారు. చికిత్స పొందుతోన్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ తీవ్రతను తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చిన్నారుల తల్లిదండ్రులు భయపడొద్దని, అన్ని విధాలుగా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన మోహన్ లాల్ ప్రజాపతిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష ఆధ్వర్యంలో అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పానీపూరి తయారు చేయడానికి అతను వాడుతున్న వివిధ రకాల ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి టెస్టుల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. అధికారులు ఆలస్యంగా స్పందించడంతో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కల్తీ వస్తువులను ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేయడంతో ఫుడ్ పాయిజన్ జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కల్తీకి కాదేది అనర్హం అంటున్నారు అక్రమార్కులు. ధనార్జన కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఆహార పదార్థాలు కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో విచ్చలవిడిగా కల్తీ పన్నీర్ సరఫరా గుట్టురట్టయింది. మహంకాళి మార్కెట్ పాత బస్తీలో హెచ్ఫాస్ట్ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు. 60 షాపుల్లో తనిఖీలు చేసి 820 కేజీల కల్తీ పన్నీర్ సీజ్ చేశారు.
లెట్స్ డైవ్ ఇంటూ నేషనల్ అప్డేట్స్. మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్ను కొత్త డార్క్ వెబ్గా అభివర్ణించిన కేంద్రం ఇది నేరగాళ్లకు అడ్డాగా మారిందని ఆరోపించింది. నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో దేశంలో టెలిగ్రామ్ వినియోగంపై కేంద్రం ఇటీవల తాత్కాలిక నిషేధం విధించగా క్రిమినల్ నెట్వర్క్లు, సైబర్ నేరగాళ్లు ఈ యాప్ను దుర్వినియోగం చేస్తున్న తీరును వివరించింది. హ్యాకర్ గ్రూపులు ఈ టెలిగ్రామ్ ఛానళ్లను ఉపయోగించుకుని పెద్ద ఎత్తున డేటా చౌర్యానికి పాల్పడుతున్నట్టుగా కేంద్రం వెల్లడించింది. ఇక తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎండీఎంకే చీఫ్ వైకో సీఎం విజయ్ని కలిశారు. దీంతో టీవీకే ప్రభుత్వానికి ఎండీఎంకే మద్దతిస్తుందనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉంది వైకో పార్టీ. ఇక ఈ కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకే సర్కార్కు సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 22న దీనిపై ప్రకటన వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికా దేశాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న ఎబోలా వైరస్ కేరళంలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో అనుమానిత ఎబోలా కేసు నమోదైంది. దక్షిణ సూడాన్ నుంచి వచ్చిన ఓ మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఆమెను ఐసోలేషన్కు తరలించారు. కొట్టాయం ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు ఆవిడకు. ప్రస్తుతం బాధిత మహిళ కాంటాక్ట్స్ను ట్రేస్ చేస్తున్నారు అధికారులు. ఇంటర్నేషనల్ డీటెయిల్స్. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపట్టం లేదు. మరోసారి రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడితో విరుచుకుపడింది ఉక్రెయిన్. మాస్కోలోని ఆయిల్ రిఫైనరీ సమీపంలో ఈ దాడులు నిర్వహించింది. దాదాపు 180 ఉక్రెయిన్ డ్రోన్లను మాస్కో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూల్చివేశాయి. దేశవ్యాప్తంగా 500కు పైగా డ్రోన్స్ కూల్చివేసినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో మాస్కోలో విమానాశ్రయాలు మూసివేశారు. సోషల్ మీడియా పిల్లలపై దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో కట్టడికి పలు దేశాలు కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో యుఏఈ కూడా చేరింది. సామాజిక మాధ్యమ వేదికల వినియోగానికి కనీస వయసును 15 ఏళ్లుగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆమోదించింది. దాంతో ఈ తరహా నిబంధన తీసుకొచ్చిన తొలి అరబ్ దేశంగా యుఏఈ నిలిచింది. బిజినెస్ బ్రీఫ్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో సెంటిమెంట్ బలపడింది. సెన్సెక్స్ 254 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 84 పాయింట్ల ప్రాఫిట్తో ముగిశాయి. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బాటా ఇండియా లిమిటెడ్, కేపీఆర్ మిల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా వర్వి గ్లోబల్ లిమిటెడ్, ఐఎఫ్సిఐ లిమిటెడ్, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీలు నష్టాలను చవిచూశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 94.34 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక ఇవాళ బంగారం ధరలు మరోసారి తగ్గాయి. 10 గ్రాముల గోల్డ్పై ఒక్కరోజే 1500 రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,49,500 పలుకుతోంది. ఇక వెండి కూడా బంగారం బాటలో పయనిస్తోంది. కేజీ వెండిపై 5,000 తగ్గి ప్రస్తుతం 2,70,000 పలుకుతోంది. Right, that's all in Superfast News. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.